రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సంధ్య థియేటర్ ఘటనలో A11 గా ఉన్న అల్లు అర్జున్ గారు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరవుతారా లేదా అన్న దానిపైన ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. అంటే మొన్న నాంపల్లి కోర్టు ఆయనకి సామాన్లు జారీ చేసింది. మండే రోజున మీరు ఎలాగైనా సరే కోర్టులో హాజరు కావాలని చెప్పేసింది. అయితే ఆహ్, అల్లు అర్జున్ గారి న్యాయ నిపుణుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన హాజరవ్వట్లేదు అన్న ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఎందుకు హాజరు కావడం లేదు? ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందేమో. ఆహ్, మరి ఇప్పుడు హాజరు కాకుంటే ఆయన ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుంది? అసలు హాజరు కాకుండా ఉండడానికి అల్లు అర్జున్ గారి లీగల్ టీమ్ ఏం చేస్తుంది? అనేది ఇటువంటి క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో, అసలేం జరగబోతుంది? మరి వాళ్ళ అల్లు అర్జున్ గారు అటెండ్ అవ్వబోతున్నారా? లేదా? అయితే ఏం జరుగుతుంది? అవ్వకపోతే ఏం జరిగే అవకాశం ఉందనేది ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. సో, 'సంధ్య థియేటర్' ఘటన అందరికీ తెలిసిందే. 'పుష్ప 2' టైమ్‌లో అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి సినిమా చూడ్డానికి వెళ్ళడం, అక్కడ ఆయన అభిమానులు విపరీతంగా గుమిగూడడం, సంధ్య థియేటర్ కెపాసిటీ ఎంతుందో అంతకు మించి అక్కడ ఆయన అభిమానులు తరలి రావడం జరిగింది. సో, దాంతో ఒక గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొంది. సో, ఆ టైంలో తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ కూడా గాయపడ్డాడు. ఇప్పటికి కూడా కోలుకుంటూనే ఉన్నాడు ఆ అబ్బాయి. సో, అటువంటి పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఒక చావుకు కారణమయ్యారు అని జెప్పేసి ఒక కారణంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. సో, ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత బెయిల్ మీద బయటకొచ్చేసారు. బయటకొచ్చిన తర్వాత కూడా అదొక పొలిటికల్ విమర్శలకైతే దారి తీయడం జరిగింది. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఆ తర్వాత పోలీసులు కూడా అల్లు అర్జున్ గారే ఆహ్, దీనికి కారణం అని జెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అటువంటి పరిణామాలు జూసాం. అటు పొలిటికల్ లీడర్స్ కూడా అల్లు అర్జున్ గారి పైన కామెంట్స్ చేస్తూ ఇటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇష్యూ అనేది కాస్త సైలెంట్ అయిపోవడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారు బెయిల్ మీద వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత ఇక ఈ సమస్య పోయింది అని చెప్పేసి అనుకున్నారు. అయితే కాకపోతే అల్లు అర్జున్ గారు బెయిల్ మీద వచ్చారు. కేసేమి క్వాష్ అవ్వలేదు. అది అలాగే ఉండింది. సో, ఎప్పుడో ఒక రోజు ఆయన వాయిదాలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో, ఆ తరుణం ఈ రోజొచ్చింది. సో, రీసెంట్‌గా మొన్న నాంపల్లి కోర్ట్ ఏం చేసిందంటే మండే రోజున మీరు కోర్ట్‌లో హాజరు కావాలి అని జెప్పేసి ఆయనకి ఆయనతో పాటు మిగతా 19 మంది అంటే ఈ మొత్తం ఇష్యూకి కారకులు ఎవరెవరో ఉన్నారు. థియేటర్ యాజమాన్యం గావచ్చు, వాళ్ళు వీళ్ళు అందరూ గావచ్చు 19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కోర్ట్‌లో హాజరు కావాలని జెప్పేసి వాళ్ళందరికి కూడా నోటీసులయితే పంపించేసింది. అయితే అల్లు అర్జున్ గారి వైపు నుంచి వాళ్ళ లీగల్ టీమ్ ఒక లెటర్ పంపించింది. ఇలా అల్లు అర్జున్ గారు ముంబైలో ఉన్నారు. ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నారు. మండే ఆయనకి అటెండ్ అవ్వడం అనేది వీలు కాదు. వర్చువల్‌గా అటెండ్ అవ్వగలడు. అందుకు మీరు సమ్మతించండి అని జెప్పేసి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ లీగల్ టీమ్ అయితే ఒక లెటర్ పంపించింది. అయితే దీనికి కోర్టు అంగీకరించలేదు. లేదు అల్లు అర్జున్ కోర్ట్‌లో ఉండాల్సిందే. కోర్టు హాజరు కావాల్సిందే అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, దీంతో ఇది ఇంకా హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి మండే ఇవాళ వచ్చేసింది కాబట్టి వాళ్ళ అల్లు అర్జున్ గారు వస్తారా? లేదా? అన్న దానిపైన ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళ లీగల్ టీమ్ దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ గారు కోర్టుకి హాజరు కావడం లేదు. ఆయనకు వీలు పడడం లేదు. ముంబైలో ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నారు అని జెప్పేసి ఆయనకు వీలు పడడం లేదు అన్న ఒక న్యూస్ అయితే వస్తుంది. సో, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని జెప్పేసి చాలామంది బయట అడ్వకేట్‌లు మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి ఒకేళ ఆయన ఇవాళ అటెండ్ కాకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుందా? అనేది కూడా చర్చ జరుగుతుంది. ఆయన అరెస్ట్ వరకు ఇదేమన్నా దారి తీయచ్చా? అన్న కోణంలో కూడా చాలామంది అడ్వకేట్ ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే ఆయన కోర్టుకు రాకుండా ఉండేందుకు అల్లు అర్జున్ గారి లీగల్ టీమ్ ఒక మినహాయింపు పిటిషన్ ఇవాళ కోర్ట్‌లో పెట్టబోతుందని కూడా చెప్తున్నారు. అంటే ఆహ్, ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కోర్ట్‌లో హాజరు కాలేని పరిస్థితి. సో, మీరు సమ్మతించండి. వర్చువల్‌గా హాజరు కమ్మంటే హాజరవుతారు అని జెప్పేసి ఆ రకంగా ఒక మినహాయింపు పిటిషన్‌ని కోర్ట్‌లో పెట్టబోతున్నారంట. అయితే అది కోర్ట్‌లో యాక్సెప్ట్ చేస్తుందా కోర్టు లేదా అనేది కూడా ఇంకో సస్పెన్స్ అని చెప్పుకోవాలి. సో, ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఇదేమన్నా మళ్ళీ అల్లు అర్జున్ గారి అరెస్ట్‌కి దారి తీయొచ్చా అనేది కూడా చాలామందైతే న్యాయ నిపుణులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మినహాయింపు పిటిషనే కాదు అల్లు అర్జున్ గారి లీగల్ టీమ్ అటు హైకోర్ట్‌లో ఇక కంప్లీట్‌గా దీన్ని క్వాష్ చేయాలని జెప్పేసి క్వాష్ పిటిషన్‌ని కూడా పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి హైకోర్ట్‌లో ఇది క్వాష్ అవుతుందా లేదా అనేది అక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇవాళ మరి అల్లు అర్జున్ గారి రాకపోవడం, రావడం అనేది అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది ఇప్పుడు అటు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే అల్లు అర్జున్ గారు వచ్చుంటే బాగుండేది.
ఈ విధంగా రాకుండా ఎస్కేప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని జెప్పేసి చాలామంది న్యాయవాదులు గావచ్చు, లేకుంటే చాలామందైతే కోరుకుంటున్నారు. సో, మరి ఇవాళ పరిస్థితులు మనం చూడాలి. ఆయన అటెండ్ అవుతారా? లేదా? అటెండ్ కాకపోతే ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సొస్తుంది? అటెండ్ అవుతే ఇవాళ కోర్ట్‌లో ఏం జరుగుతుంది? క్వాష్ పిటిషన్‌కెళ్తే మరి అది క్వాష్ జరుగుతుందా? లేదా? ఇటువంటి చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఏం జరగబోతుంది కోర్ట్‌లో అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో, ఈ సంధ్య థియేటర్ ఇష్యూ అనేది ఆహ్, ఇప్పుడు అంటే ఇంకా ఉంది. ఆయన బెయిల్ మీదనే ఉన్నారు కాబట్టి ఇలా వాయిదాలకనేది కంపల్సరీగా అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరమే. అందులో అల్లు అర్జున్ గారు హీరో అయినంత మాత్రాన ఆయనకు మినహాయింపు ఉండదు. ఆయన కూడా అటెండ్ అయ్యి తీరాల్సిందే అని జెప్పేసి కూడా చాలామంది న్యాయ నిపుణులైతే చెప్తున్నారు. మరి వాళ్ళు అటెండ్ అవ్వడం, అవ్వకపోవడం పైన మిగిలిన కాన్సిక్వెన్సెస్ అనేది మనము చూడాల్సొస్తుంది. అది ఎటువంటి కాన్సిక్వెన్స్‌కి దారి తీస్తుందో కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో, ఇంకొద్ది సేపట్లో మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి అల్లు అర్జున్ గారు కోర్ట్‌కి రాబోతున్నారా? లేదా? అన్న దాని విషయంలో. సో, వస్తే ఎటువంటివి ఉంటుంది? రాకపోతే ఎలాంటిది ఉంటుందనేది మనం ఈ రోజుకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో, వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడదాం. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం.